సో వెల్కమ్ బ్యాక్ టు వికీ వైటీ మామ. ఇన్ని రోజులు వీడియో అయితే పెట్టలేదు. ఇప్పుడైతే మంచి కంటెంట్తో వచ్చాను. నేను పీసీ ప్లేయర్ సాయి గేమర్ అని ఉన్నాడు. మనోడైతే రిక్వెస్ట్ పెట్టిండు. నేను మనోడితో ఇప్పుడు 1v1 ఆడుతున్నా. హలో సాయి, మనం 1v1 ఆడుతున్నాం. మంచి కంటెంట్ ఇద్దాం. పీసీ ప్లేయర్తో వర్సెస్ 1v1 రూమ్ మ్యాచ్ ఆడుతున్నాం. మీరైతే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మనోడు ఓకే చెప్పిండు. రూమ్ క్రియేట్ చేస్తున్నా. రూమ్ అయితే క్రియేట్ చేసేసాను మామ. మనోడు సాయి ఆపోనెంట్లో సాయి ఉన్నాడు. ఇక్కడ సాయికి అయితే మనం స్టార్ట్ అని మెసేజ్ పెట్టాము. సాయి స్టార్ట్ అంటే ఇంకా స్టార్ట్ చేసేది ఒకటే లేట్. వెయిటింగ్ ఫర్ సాయి. తొందరగా స్టార్ట్ బ్రో, స్టార్ట్ అంట. స్టార్ట్ చేద్దాం గైస్. మనమైతే అయిపోయింది. స్టార్ట్ చేసాను. స్టార్ట్ అయిపోయింది మ్యాచ్. పీసీ వర్సెస్ అండ్ మొబైల్. ఈరోజు వీడియో అయితే బాగుండాలి. నేను ఎంత పీసీ ప్లేయర్ కదా, ఆపోనెంట్ బాగా ఆడాలనుకుంటున్నా. పీసీ ప్లేయర్స్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏం తెలుసా, పీసీ ప్లేయర్స్కి వచ్చి వాళ్ళకి లాంగ్ రేంజెస్తో బాగానే కనెక్ట్ అవుతుంది. మనోడి లాగాం. ఓన్లీ డెషర్ట్ పట్టుకొచ్చిండు. బ్యాక్ వెళ్ళిండంటే డెషర్ట్ పట్టుకోరాలేరు. బాగానే ఆడతాడే మనోడు. మనోడైతే గిల్టైల్స్ ఆడిపిలే, కానీ 1v2 1v3 కొట్టగలడని నాకు నమ్మకం ఉంది. గైస్ గిల్టైల్స్ స్టార్ట్ చేస్తున్నా. నేను గిల్టైల్స్ స్టార్ట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ పెడతా. నాకు 15 సబ్జెక్ట్ అనేది అన్నీ ఓపెన్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన నుండి వీడియోస్ పెట్టడం లేదు సరిగ్గా. నాకు ఈ వీడియోస్ పెట్టాలంటే మంచి మంచి కంటెంట్స్ ఆలోచన రాలే. మీరు నాకు ఏదైనా మీకు తోచిన కంటెంట్ చెప్తే కూడా నేను చేయగలను. మీకు ఇష్టం వచ్చిన కంటెంట్ చెప్పండి, నేను చేయడానికి ప్రయత్నిస్తాను. అరే మనోడితో గ్లూవాల్ గన్స్ ఏం లేవు అనుకుంటా. పై గ్లూవాల్ గన్ ఇద్దాం. సాయి తీసుకో, సాయి గ్లూవాల్ తీసుకో. 1 గన్ కూడా లేదు, షార్ట్ గన్ తీసుకో. ఇది అయిపోయింది. మనోడికి ఇచ్చేసాను, అయిపోయింది. అరే కొట్టాలి సాయిని, ఎట్లయితే అట్లా కొట్టాలి. మొత్తం సాయిగా మొత్తానికి మనోడు గేమ్ ప్లే బాగానే ఉంటుంది. ర్యాంప్ ఒక్కోసారి పీసీ ల్యాగ్ అవుతుంది, కానీ ల్యాగ్ అయినప్పుడు ఇబ్బంది పడతాడు మనకి. అదే గ్లూవాల్ కాల్చుకుంటుంది. ఇటు బయట కొట్టేసిండు మామ. చూడలే. అరే సాయి, నా గిల్డ్ మెయింటెన్స్ సాయి. గిల్డ్కి వచ్చే వాళ్ళు మొత్తం నేమ్ చేంజ్ చేయమని చెప్పా. ఇంకా చేంజ్ చేయలే. కొత్త గిల్డ్ క్రియేట్ చేసినాగా నేను. ఇంకా ఎవరికి చెప్పలే నేను గిల్డ్ క్రియేట్ చేసినాకి చెప్పలే. కొంతమందికి తెలుసు, కొంతమందికే తెలుసు. నేనైతే ఇప్పటి నుండి మంచి మంచి కంటెంట్లతో ముందుకు వస్తా గైస్. మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తారో చేయండి. నేను గివ్ అవేస్ ఇవ్వాలనుకుంటున్నా, నేను గివ్ అవేస్ పెట్టాలనుకుంటున్నా. చాలా ఉన్నాయి. నేను మంచి మంచి కంటెంట్స్ ఆలోచిస్తున్నా ఈ మధ్య. కంటెంట్స్ అంటే ఇంకా నాకు ఎడిటింగ్ రాదు. మెయిన్ ప్రాబ్లం ఎడిటింగ్ రాదు నాకు. నేను నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ తీసేలోపు కొట్టేసిండు. నాకు మెయిన్ ఎడిటింగ్ రాదు గైస్. ఎడిటింగ్ వచ్చింటే పాటికి ఇంత వీడియోస్ లేట్ అయ్యేవి కాదు. నేను యూకేబీ ఎడిటర్ అని ఉన్నాడు గైస్. యూకేబీ ఎడిటర్ ఉన్నాడు, ఎడిటింగ్ చేస్తానంటాడు. ఆయన ఎవరో కాదు, నా ఫ్రెండ్. మేమంతా ఫ్రెండ్స్. ఎడిటింగ్ చేస్తానన్నాడు. ఆయన దూరం ఉంటాడు, నేను దూరం ఉంటాం. వీడియోస్ పంపించాలంటే డ్రైవ్లో నుంచి పంపిస్తుంటే పోవటంలే. నేను వాట్సాప్లో పంపిస్తున్నా, అంత పెద్ద లాంగ్ వీడియోస్ పోలేవుగా. అందుకనే నేను సైలెంట్గా ఉన్నా గైస్. వీడియో ఎడిటింగ్స్ అనేవి కొద్దిగా టైం పట్టుకుంటుంది, లేకపోతే మ్యాచ్ నేను ప్రస్తుతానికి అయితే మీకు వీడియోస్ పెట్టాలని నాకు ఆలోచన ఉంటుంది. డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి, నేనంటూ ఎదగాలి. సరే గైస్, ఎట్లయితేనేది ఇప్పుడు సాయిని కొట్టాలి. వుడ్ స్పీకర్తో కొడతాను. అరే కనెక్ట్ కాదు. మనోడిది పీసీ బాగా కనెక్ట్ అవుతుంది. నేను షార్ట్ రేంజ్కి వెళ్ళి మొత్తం స్ప్రే చేయాలి. ఎందుకంటే మనోడికి హెడ్ షాట్స్ కదా, అంటే నార్మల్ బాడీ షాట్స్ అంటే మనోడికి బాగా కనెక్ట్ అవుతుంది డెషర్ట్ కానీ. ఎందుకంటే పీసీగా కుట్టాలి ఇట్లా బయటికి రాస్తాయి. అయ్యా ఎక్కడికి వెళ్ళాను, ఇట్లా వెళ్దాము. అరే మళ్ళీ ఇట్లా వస్తాడేమో. అరే నేను గ్లూవాల్ వేసుకోవచ్చు. గ్లూవాల్ వేసుకోకుండా ఎందుకు పోయినా? నాకు ఇది దోలగా. నేను గ్లూవాల్ చెయ్యను. మెయిన్ రీజన్ నేను గ్లూవాల్స్ వేసుకోను. కొట్టాలి గైస్ ఎట్లయితే. నేను ఒక స్పీకర్, ఒక యూఎంపీ, ఒక డెసర్ట్ తీసుకున్నా. గ్లూ వాల్స్ వేసుకుంటూ పోతాయి. సరే గ్లూ వాల్స్ వేసుకుంటూ పోయి మరీ కొట్టాలండి.
ఎట్లయితే అట్లా అయింది. సాయి రా సాయి, నువ్వు రా. వీడియో కొట్టాలి సాయి. నువ్వు పీసీ ప్లేయర్ అయితే కూడా కొట్టా సాయి. నాకు నమ్మకం ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది. డ్యామేజ్ చేసా. స్ప్రే చేయలేదు. స్ప్రే చేస్తే అప్పుడు కానీ మనకి చంపలేదు సాయి. ఎందుకంటే హెడ్షాట్స్కి ట్రై చేస్తాం అనుకో, ఆయన డెసైడ్ అంటే పీసీ ప్లేయరు కనెక్ట్ అయిపోతాయి డైరెక్ట్గా. నేను ఇట్లా జంప్ చేస్తాను, అయ్యిందామని సాయి చూసుకుంటాడు. సాయి జంప్ చేస్తానని సాయికి తెలుసు, సాయి గెస్ చేస్తాడు జంప్ చేస్తానని తెలుసు సాయికి. రే ఫుల్ డ్యామేజ్ వెళ్దాం కొట్టాం. ఇంకా ఎవరైనా నాతో ఆడాలనుకున్న వాళ్ళు నా కామెంట్లో యూఐడి పెట్టండి, ప్రతి ఒక్కరు కామెంట్కి రిప్లై ఇస్తా గైస్. రే రాలేదా వాళ్ళు తీసేసిండు, వెళ్ళాలి. రే కొట్టాలి రా, మ్యాచ్ అయితే అయిపోకూడదు. ఎట్లయితే నేను కొట్టే పోతా సాయి, కొట్టే తీరాలి నేను. ఎట్లయితే అట్లా అయ్యింది. రే అది పోలే, బుల్లెట్ పోదు. నేను రే సాయికి ఎంత కాన్ఫిడెంట్ ఉంటే 2 షార్ట్ లాంగ్ రేంజ్లో వేస్తాడు. AC-18s డబల్ తీసుకొచ్చిండు, డెసైడ్ ఒకటి తీసుకొచ్చిండు. తెలియదేమో నేను ప్లే చేస్తానని అర్థం చేసుకోలేము. అంటే సాయి ఏం సాయి కొడతా సాయి, నేను కొడతా. మీరు అందరూ అయితే వెళ్ళి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మొత్తానికి అయితే నేను ఈ మధ్యలో మంచి కంటెంట్స్ చేద్దామని ఆలోచిస్తున్నా. మంచి కంటెంట్స్ చేస్తా గైస్. నేను ఫనీ వీడియోస్ చేద్దాం అనుకున్నా, మంచి రివెంజ్ కంటెంట్స్ చేద్దాం. మీ సపోర్ట్ ఉంటే చేస్తా గైస్. నేను అయిపోతా సాయి. నువ్వు బ్లూ వాల్ తీసుకోలే గైస్. అంటే ఒకసారి నేను కూడా అట్లా ఫిస్ట్ ఓపెన్ అవుతుంటాను నాది, అట్లా అనమాట. నేను ఎక్కువ మాట్లాడాలనుకోవటం లేదు. ఎట్లయితే నేను అట్లా అయింది. సాయిని అయితే కొట్టలేదు, సాయిని కొట్టే తీరాలి. ఈసారి నాకు తెలిసి షార్ట్ రేంజ్ తీసుకొని వస్తాడు. ఎందుకంటే అయ్యా ఎంత ఆడు వచ్చి నిలబడింది చూసుకోలే. సాయి షార్ట్ గన్ వద్దు, మనం వెళ్ళకూడదు. ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ వేసుకొని నిదానం నిలిచి తెచ్చుకుందాం. ఫోను స్మూత్ ఉంది వేసి, అందుకనే గ్లూ వాల్స్ కూడా స్పిన్ తిప్పలేకపోతున్నా. తిప్పినాను అనుకో మొత్తం తిరిగేస్తాను. ఇప్పుడు సాయిని కొట్టాలి. సాయి కొట్టేసిండు. రే కొట్టాలి గైస్. ఎట్లయితే అట్లా అయింది, కొట్టాలి. నేను ఎక్కువ మాట్లాడాలని అనుకోవటంలే. మ్యాచ్ ఈ రౌండ్ కొట్టే తీరుతా గైస్. నాకు నెట్వర్క్ పోతుంది, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఈ మ్యాచ్ కొట్టే మాట్లాడతా గైస్. కొట్టాలి. బయటికి రా సాయి, నువ్వు బయటికి రా. నోటిఫికేషన్స్ వస్తున్నాయి సాయి, నువ్వు బయటికి రా సాయి. నేను కొట్టాలి సాయి. డ్యామేజ్ అయ్యిండు మనోడైతే, కింది పడిపోయా. అరే హెల్మెట్ ఎప్పుడు మనకు పగిలిపోయింది? హెల్మెట్ తెచ్చుకున్నానా లేదా పగిలిపోయిందా? సరే ఉంటుంది వదిలేసి ఫస్ట్ సాయిని కొట్టాలి. నేను సాయిని కొట్టాలి. ఆయన గెలవాలంటే ఒక రౌండ్, నేను ఓడిపోవాలనుకుంటే ఒకే ఒక రౌండ్ వదిలేసానా పోతాను. అయిపోయిందిరా. సాయి నేను కొడతా సాయి. పీసీకే సాయి నువ్వు, కానీ నిన్ను కొట్టే సత్తా నాతో ఉంది. పని సాయితో కొట్టాలి. సాయిని వెళ్ళాలి, కొట్టాం. వేరే సాయి ఇటు సైడ్ వచ్చింది ఆల్రెడీ, అటు సైడ్ వెళ్ళాను ఇంతకుముందు. కొట్టాలి కదా, కొట్టేసిండ్రా. బ్లూ వాల్ వల్లే నెట్వర్క్ పోయింది. అరే గాయస్ ఓడిపోయాను గాయస్. ఓడిపోతే కూడా నేను వీడియో పెడతా గాయస్. వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి గైస్. నెక్స్ట్ రివెంజ్ మ్యాచ్ ఆడతా గైస్ సాయితో. రివెంజ్ మ్యాచ్ మాత్రం కన్ఫామ్గా రివెంజ్ మ్యాచ్ ఆడతా నేను, ఇదైతే కన్ఫర్మ్. రివెంజ్ మ్యాచ్ అడుగుతా సాయి ఒప్పుకుంటాడు. ఎందుకంటే
సాయి వచ్చిండు, సాయిని అడుగుతా నా గేమ్ ప్లే ఏమిటో అవన్నీ. హలో సాయి, సాయి సాయి మైక్ ఆన్. బాయ్ తర్వాత సాయి నువ్వు మైక్ ఆన్ చేయి ఒకసారి. హలో సాయి మ్యాచ్ రివెంజ్ మ్యాచ్ ఆడదాం సాయి, ఓకేనా? ఓకే బాయ్. సరే బాయ్. ఇంతవరకు చూసినారంటే వీడియో నచ్చే ఉంటుంది గైస్. అందరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను లైక్ కొట్టి సపోర్ట్ చేయండి గైస్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.